ఈ అబ్బాయి ఒక ముసలి వ్యక్తికి సహాయం చేస్తాడు. దీంతో ఆ ముసలి వ్యక్తి భార్య ఇతనికి థోర్ శక్తులని ఇస్తుంది. ఇంటికి చేరుకున్న తర్వాత ఇతనికి తెలుస్తుంది ఇతని శరీరం పెద్దగా మారిపోయిందని. దీనికి కారణంగా ఇతని బట్టలు కూడా పట్టడం లేదు. కాలేజ్ లో ఇతని ఫ్రెండ్ హెల్ప్ అడుగుతుంది, నా సైకిల్ రిమ్ బెండ్ అయింది అని. దీంతో ఇతను చాలా ఈజీగా ఆ రిమ్ ని స్ట్రైట్ గా చేస్తాడు. ఇతనికి తెలుస్తుంది తన లోపల అద్భుతమైన శక్తులు ఉన్నాయని. దీంతో ఇతను థోర్ లాంటి ఆయుధాన్ని తయారు చేపించడానికి చాలా డబ్బులని ఖర్చు పెడతాడు. ఇతను సుత్తిని ఆకాశంలో విసురుతాడు. ఇంకా ఆ సుత్తి వెనక్కి తిరిగి వస్తుందని చూస్తూ ఉంటాడు. సేమ్ ఇలాగే థోర్ కూడా చేసేవాడు. ఇతను ఎంత ప్రయత్నించినా కూడా ఆ సుత్తి వెనక్కి తిరిగి రాదు. దీంతో ఇతను ఆ సుత్తిని వెతుకుతూ వెళ్తాడు. ఇతనికి 3 కిలోమీటర్ల దూరంలో ఆ సుత్తి దొరుకుతుంది. ఇతను ఒక షాప్ కి వెళ్లి ఆ ముసలి ఆవిడకి ఆ సుత్తి చూపిస్తాడు. ముసలి ఆవిడ ఇతనితో ఇలా చెప్తుంది, థోర్ సుత్తి ప్రాచీన కాలపు చాలా శక్తివంతమైన సుత్తి. ఇంతవరకు అటువంటి సుత్తిని ఏ కమ్మరి కూడా తయారు చేయలేకపోయాడు. కానీ ఒక పురాతనమైన కొలిమి ఉంది, దాంట్లో ఒకటే థోర్ సుత్తిని తయారు చేయవచ్చు. సడన్ గా అప్పుడే ఇతను వెనక్కి తిరిగి చూస్తాడు. ఇతన్ని ఎవరో గమనిస్తున్నట్లు ఇతనికి అనిపిస్తుంది. తర్వాత ముసలి ఆవిడ సాయంత్రం ఆ కొండపైకి వచ్చి నన్ను కలువు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత అన్న చూస్తాడు తన తమ్ముడు ఇంకా ఇంటికి రాకపోవడం. ఇతను తన తమ్ముడిని వెతుకుతూ ఉండగా అప్పుడే ఇతనికి ఒక పురాతనమైన కొలిమి కనిపిస్తుంది.